హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు వీడియోలో మనం విశేషణ గురించి తెలుసుకున్నాం. విశేషణలో థర్డ్ వన్ అయిన పరిమాణవాచక విశేషణ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి విశేషణలో థర్డ్ వన్ అయిన परिमाणवाचक विशेषण दो प्रकार है. फर्स्ट वन వచ్చేసి निश्चित परिमाणवाचक विशेषण, सेकंड वन వచ్చేసి अनिश्चित परिमाणवाचक विशेषण. निश्चित परिमाणवाचक विशेषण डेफिनेशन: जहाँ पर वस्तु की नाप तौल का निश्चित ज्ञान होता है उसे निश्चित परिमाणवाचक विशेषण कहते हैं. जहाँ पर वस्तु की नाप तौल का निश्चित ज्ञान होता है उसे निश्चित परिमाणवाचक विशेषण कहते हैं. అంటే ఎక్కడైతే ఏ వస్తువునైతే మనం కొలిచి పర్టికులర్గా తీసుకుంటామో, కొలిచిన తర్వాత అవును ఇది ఇంత అని మనకు కూడా ఐడెంటిఫై అవుతుందో దాన్ని నిశ్చిత పరిమాణవాచక విశేషణ అని అంటాము. नेक्स्ट अनिश्चित परिमाणवाचक विशेषण: जहाँ पर वस्तु की नाप तौल का निश्चित ज्ञान ना हो उसे अनिश्चित परिमाणवाचक विशेषण कहते हैं. जहाँ पर वस्तु की नाप तौल का निश्चित ज्ञान ना हो उसे अनिश्चित परिमाणवाचक विशेषण कहते हैं. సో ఇక్కడ ఏ వస్తువు యొక్క నాప తౌల్క దేన్నైతే మనము పర్టికులర్గా ఖచ్చితంగా కొలవలేము, కొలిచిన అది కొల్చాలనుకున్న అది పర్టికులర్గా చెప్పలేము. నిశ్చిత జ్ఞాన నా హోసి అనిశ్చిత పరిమాణవాచక విశేషణ कहते हैं. దాన్ని మనము అనిశ్చిత పరిమాణవాచక విశేషణ అని అంటాము. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్? సో పరిమాణవాచక విశేషణ ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి పరిమాణవాచకలో. సో నిశ్చిత పరిమాణవాచక విశేషణ, అనిశ్చిత పరిమాణవాచక విశేషణ. దీన్నైతే కొలుస్తాము, అనిశ్చితనైతే పర్టికులర్గా కొలిచిన ఎంతనో చెప్పలేము. సో దాన్ని అనిశ్చిత పరిమాణవాచక విశేషణ అని అంటాము. సో ఫ్రెండ్స్, నీట్గా నోట్స్ రాసుకోండి, ఎగ్జామ్లో బిట్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా రాయండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.